కౌంటర్లు ఎన్కౌంటర్లు, వాదనలు ప్రతివాదనలు, ఎదురు దాడులు, ప్రశ్నలు సమాధానాలు, ఇలా 11 రోజుల పాటు సాగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ద్రవ్య వినిమయ బిల్లు పాస్ అయిన తర్వాత నిరవధికంగా వాయిదా పడింది. ఓవరాల్గా 97 గంటల 32 నిమిషాల పాటు సెషన్ కొనసాగింది. 12 బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. ఈసారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరిగాయి. మొత్తం 11 రోజుల పాటు సమావేశాలు జరిగితే 97 గంటల 32 నిమిషాల పాటు సభ కొనసాగింది. 12 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. చివరి రోజు బడ్జెట్ కేటాయింపులపై సభ్యులకు డిప్యూటీ సీఎం భట్టి వివరణిచ్చారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం 3 తీర్మానాలు ప్రవేశపెట్టింది. డీలిమిటేషన్కు వ్యతిరేకంగా ఒక తీర్మానం, లంబాడా భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని మరో తీర్మానం చేశారు. అంతకుముందు సామాజిక, ఆర్థిక కులగణన సర్వే తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 11 రోజుల పాటు సాగిన సెషన్కు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ మొదటి రోజు మాత్రమే హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగం తర్వాత సభ నుంచి వెళ్లిపోయి మళ్లీ రాలేదు. ఈ సెషన్లో బీఆర్ఎస్ సభ్యులు జగదీష్ రెడ్డి సస్పెన్షన్కు గురయ్యారు. బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ విమర్శించింది. అమలు కాని హామీల సంగతేంటని ప్రశ్నించింది. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ సభ్యులు ఆరోపించారు. వాళ్లకు సీఎం రేవంత్ సమాధానం చెప్పారు. పాలకుడికి కావాల్సింది కక్ష కాదు. మీరు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినారు, సర్వ్ చేయండి, మంచిగా సర్వ్ చేయండి, ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకోండి, తప్పకుండా మళ్ళీ ప్రజలు అనుగ్రహించిన ఆశ్చర్యం లేదు. కానీ మీరు ఇదే రకంగా పోతే కేవలం కక్షతో, పగతో, ప్రతీకారంతో తుడిచేస్తా, చెరిపేస్తా, కూల్చేస్తా అంటే మాత్రం మీరే నష్టపోతారు, మాకేమి కాదు అధ్యక్ష. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ఆలోచననే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే ఈరోజు అక్కడ కూర్చొని అక్కడ నించొని నోటికొచ్చింది మాట్లాడే అవకాశం ఉండకపోతుండే. చెంచల్గూడనో చెర్లపల్లిలో మమ్మల్ని ఎక్కడైతే పెట్టినరో డిటెన్షన్ సెల్లో ఎవరిని కలవకుంటే నిర్బంధించినరో అక్కడనే మీరుండేటోళ్ళు. రుణమాఫీ నుంచి నియామకాల వరకు సీఎం ప్రతి అంశంపై క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ చేసిన అప్పులు చెల్లించేందుకే కాంగ్రెస్ అప్పు చేయాల్సి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ కుటుంబ సభ్యులే కారుణ్య నియామకాలు చేసుకున్నారని సెటైర్ వేశారు. సీఎంకు ఫ్రస్ట్రేషన్ ఎందుకో అర్థం కావడం లేదని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అప్పులన్నీ పక్కాగా ఉన్నవే అని భట్టి అంటే వానాకాలంలో ఇవ్వాల్సిన రైతు బంధు ఎగ్గొట్టారని హరీష్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పు 4 లక్షల కోట్లు మాత్రమే అంటే పక్కాగా లెక్క చెప్పారు భట్టి విక్రమార్క. రాష్ట్ర ప్రజలకు ఈ శాసనసభకు కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఏంటంటే బీఆర్ఎస్ హయాంలో అప్పు ఇది కాగ్ రిపోర్ట్ ప్రకారమైన, భట్టి గారు పెట్టిన బడ్జెట్ ప్రకారమైన 41-42 వేల కోట్లు మాత్రమే. సంవత్సరానికి బీఆర్ఎస్ చేసిన అప్పు 41,000 కోట్లు అయితే కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పు 1,58,000 కోట్లు. అధ్యక్ష, ఈ అంకెలు లెక్కలు అన్నీ కూడా నేను చెరిపేస్తే చర్య కాదు, లేకపోతే వారు యాడ్ చేస్తేనే చెరిపేస్తే చర్య కాదు అధ్యక్ష. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్ అధ్యక్ష. కంప్యూటర్లో మనకు సిస్టమ్ ఉంది, వ్యవస్థ ఉంది, ఆర్బీఐ దగ్గర లెక్కలు ఉంటాయి, అన్నీ పక్కాగా ఉన్న లెక్కలే అధ్యక్ష. లగచర్ల ఘటన, ఫార్మా భూసేకరణ విషయంలో సభలో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బలవంతంగా భూములు గుంజుకున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. అసలు రెచ్చగొట్టిందే బీఆర్ఎస్ అని, దాడులు చేసేందుకు ఉసిగొల్పారని మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. సభ చివరి రోజున డిప్యూటీ సీఎం భట్టి కాగ్ రిపోర్ట్ ప్రవేశపెట్టారు. అప్పులు, కడుతున్న వడ్డీలు, వ్యయం, ఆదాయం, ఇలా అన్ని లెక్కలు పేర్కొంటూ నివేదిక ప్రవేశపెట్టారు. ఇక 11 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో హైలైట్ ఏంటంటే ఈ సెషన్లో ఎంత గందరగోళం జరిగినా సభ వాయిదా పడలేదు.